అలా అండి. ఇక నేనైతే పాల మీద అట్టు తీసి రోజు కొంచెం చిన్న గాజులు వేసిన ఇంత జామ అయింది. ఇప్పుడు కవ్వం పెట్టి దీని మీద మీగడ అంతా తీసి నెయ్యి తయారు చేస్తా. సరే, కవ్వం పెట్టి ఇట్లా దింపుతా అంటే మీగడ అంతా మీద వస్తుంది. ఇట్లా వస్తుంది. అప్పుడు తీసిన వెన్న పొయ్యి మీద పెడితే నెయ్యి అయితే ఇది వెళ్ళిందండి. తాకపసారి పొయ్యి మీద పెట్టుకుంటా ఉడుకుతా అంటే నూనె అంతా ఒక పక్క కత్తా అంటే గిన్నె రంపుకోవాలి. ఎప్పుడన్నా పాల మీద అట్టెళ్ళితే తీసి అట్టు ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంతంత అయినాక తీసి కాగబెట్టుకుంటే ఎట్లా అవుతుంది. పిల్లలు ఎప్పుడన్నా అన్నం మీద తినచ్చు వేస్ట్ కాకుండా. ఎందుకంటే అట్టుంటే పిల్లలు కొంతమంది ఛాయ్లో పోతుంది. ఇట్లా తీస్తే ఇక నెయ్యి అయితే ఇది అయింది. అద్దపావంత అవుతుంది నెయ్యి. బాయ్ అండి. వీలైతే అట్టెళ్తే మీరు కూడా చేసుకోండి ఇట్లా.